కట్టే పాలు పళ్ళు స్వామి వింజామరతో వీచు అంటూ పిలచి పరమానందము చెందెనుగా. ఒక రాజుండే ఆ రాజునకు ఇద్దరు పుత్రులు, ఆకాశరాజు తొండమానుడు. ఆకాశరాజు ధరణి దేవి బిడ్డల యజ్ఞము చేయగ భూమిని దున్నా నాగలి క్రింద పెట్టొకటుండే. పెట్టెను బయటకు తీసి చూడగా అందాలు చిందే పసిపాపుండే. ఆనందముతో దేవతలందరూ పూలవానలే అండు అశరీరవాణి పలికావతిగా. శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరమే జన్మించే. పండితులంతా వచ్చి పాపకు నామకరణము చేసెనుగా. శుభగడియలనే చూసి వారు పద్మావతి అని పిలచెనుగా. శుక్లపక్షపు చంద్రునిలాగా దినదిన ప్రకాశవంతముగా. చక్కని తోటలో పువ్వులాగా అల్లారు ముద్దుగా పెరగా సాగే. ఐదవ ఏటనే విప్రుల చేత అక్షరాభ్యాసము చేసెనుగా. గురువుల వద్ద విద్యలు నేర్చి పద్మావతియే పెరిగెనుగా. యుక్త వయస్సు వచ్చిన కన్య గౌరీ పూజలు చేసెనుగా.